హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయేది చూస్తేనే అర్థమైపోతుంది కదండి, చింతపండు పులిహోర. కానీ దీనికి ముందుగానే మనం చింతపండు పేస్ట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉండి చదువుకునే పిల్లలకు కానీ ఈ పులిహోర పేస్ట్ చాలా యూస్ఫుల్. దానికి మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. నేను ముందు ఈ గిన్నెలోకి ఒక 1/2 kg చింతపండుని అయితే తీసుకున్నానండి. వీలున్న వాళ్ళు ముందు రోజు రాత్రి చక్కగా నార్మల్ వాటర్లో నానబెట్టేసుకొని రాత్రంతా నాననివ్వచ్చు, లేదా వేడి నీళ్ళు పోసుకుని 1 గంట నుంచి 2 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. ఎప్పుడైతే చక్కగా చింతపండు నానిపోయింది అని మనకు అనిపిస్తుందో అప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ నీళ్లతో సహా చక్కగా జార్లోకి వేసేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అస్సలు వేడి ఉండకూడదు. మనం వేడి వేడి నీళ్లు పోసాం కాబట్టి, ఎందుకంటే మిక్సీ కొట్టినప్పుడు కొంచెం చిందుతుంది అంతే. చక్కగా ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత మనందరి దగ్గర ఇలా కన్నాలు గిన్నెలు అనేవి ఉంటాయి కదండి. మీరు కాఫీ స్టెయినర్లు టీ స్టెయినర్లతో చేయొద్దు, చాలా ఎక్కువసేపు పడుతుంది. ఈ కన్నాలు గిన్నె అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు దీనికి సరిపడినంత వాటర్, చిక్కగా అయితే మనకు దిగదు కదా, అందుకని కొంచెం పల్సం చేసుకోవడానికి అలా అని చెప్పి ఎక్కువ వాటర్ అస్సలు వేయద్దు. అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి. ఈ కన్నాల గిన్నెలో నుంచి జాగ్రత్తగా ఇది మనం విస్కర్తోనో చేత్తోనో ఎలా అయినా పర్వాలేదు, దాన్ని కొంచెం కొంచెంగా అవసరమైతేనే నీళ్లు పోసుకుంటూ మనం మొత్తం పల్పంతా కిందకి ఈ చింతపండు పేస్ట్ అనేది కిందకి దిగిపోతుంది అనమాట. జాగ్రత్తగా అలా దిగిపోయిన తర్వాత మనము ఈ పెప్పు ఉంది చూసారు, కొంచెం మిగిలిపోతుంది కదా, వీలైనంత వరకు ఆ పిప్పుని వాటర్ పోసుకొని దించుకునేలాగా చేసుకోండి. ఆ తర్వాత ఇది స్టీల్ బాక్స్లోనో గ్లాస్ జార్లోనో చక్కగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి 10 రోజుల వరకు. దీన్ని రసం గాను, పులుసు కూర గాను, లేకపోతే ఏ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఎక్కడో చోట ఈ పిప్పు మనకి యూజ్ అవుతుంది. అందుకని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం గిన్నెలోకి మొత్తం ఈ పులుసుని తీసుకున్నాం కదా, దీంట్లో ఇంచుమించుగా ఒక 4 స్పూన్లు వరకు సాల్ట్ పడుతుందండి. పచ్చిమిరపకాయలకి ఇలా నేను చూపించినట్టు ఘాట్లు పెట్టుకోవాలి, చీలికలుగా చేయొద్దు సుమా. అలా ఘాట్లు పెట్టుకుని ఒక 4 నుంచి 6. దాని తర్వాత కరివేపాకు, చక్కగా మంచి వాసన వస్తుందండి, మిస్ చేయొద్దు. కరివేపాకు వేసేసుకుని దీంట్లోనే పసుపు కూడా వేసేసుకుంటున్నాం. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చిన్న బెల్లం ముక్క వేయాలండి కంపల్సరీ. దాంతోపాటే ఇంగువ. ఇవన్నీ వేసుకుని దీనికి నూనె కూడా ఒక 2-3 స్పూన్లు పడాలి. పడిన తర్వాత ఎండుమిరపకాయలు అనేది ఆప్షనల్ అండి. దీని తర్వాత నేను మెంతి గింజలు కూడా వేస్తాను, అది కూడా ఆప్షనల్. వేయాలనుకుంటే వేయండి, లేకపోతే లేదు. చక్కగా మరీ చిక్కగా ఉంది అని అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఈ పేస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, పేషెన్స్ అండి. చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ మీద నుంచి లో ఫ్లేమ్ మీదలోనే ఇది కుక్ చేసుకోవాలి. అలా అయితేనే అడుగు అనేది అంటకుండా మనకి పేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ హైలో పెట్టేసి కుక్ చేసేస్తే అడుగు అంటిపోతుంది, పులిహోర పేస్ట్కి టేస్ట్ అంతా పోతుంది, మాడిన వాసన మాత్రం ఉండిపోతుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 2-3 సార్లైనా చూసుకుంటూ జాగ్రత్తగా దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి నూనె పైకి ఇలా తేలుతుంది అని మనకు అనిపిస్తుందో, ఇంకొక బండ గుర్తు ఏంటంటే ఈ నూనెలో నుంచి, ఈ చింతపండు పులుసులో నుంచి బయటికి చిందుతూ ఉంటుంది పేస్ట్. అలా ఎక్కువ ఎప్పుడైతే చిందుతుందో అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ని. ఆ తర్వాత ఈ పులుసు ఆరడానికి కూడా మనకి చాలా టైం పడుతుందండి. ఓవర్ నైట్ అయితే ఇంకా బెటరు. మీరు పాడైపోతుందని అస్సలు అనుకోవద్దు. బాగా ఉడకపెడితే చింతపండు పులుసు అస్సలు పాడవదు. దాంట్లో ఉప్పు, పసుపు, నూనె పడతాయి కదా, అందుకని అస్సలు పాడవదు. ఆ తర్వాత ఇలా గ్లాస్ జార్లో కానీ ఏదైనా సిరమిక్ జార్లో కానీ పోసుకోండి. స్టీల్ దాంట్లో పోసుకుంటే తుప్పు పట్టినట్టు అవుతుంది. ఇది చక్కగా ఇలా నింపేసుకొని మంచిగా దీన్ని మీరు పప్పుల్లో వాడుకోవచ్చు. మెయిన్ పులిహోరలకి, రసంకి,
ఎక్కడైనా వాడుకోవచ్చు, పులుసు కూరలకి ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈరోజు నేను మాత్రము చింతపండు పులిహోర కలపడానికి మాత్రమే చేస్తున్నాను. అందుకని ఆల్రెడీ నేను అన్నము వండేసుకుని దాన్ని ఆరబెట్టేసుకున్నాను. దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి చింతపండు పులిహోరకి తాలింపు. నేనైతే చక్కగా కొంచెం ఒక గరిటెడు నూనె వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు పైనే అల్లం చక్కగా చీల్చేసి, అల్లము పచ్చిమిరపకాయలు మాత్రం చీల్చి వేసేస్తాను. చివరిలో మాత్రము చక్కగా ఇంగువ ఎక్కువ వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పులు కూడా వేసుకోండి. వేరుశనగపప్పులు వేసినప్పుడు నేనైతే వేయలేదు. మామూలుగా మనకి ట్రెడిషనల్గా అయితే జీడిపప్పులు ఎవరు వేయరు. వేయాలనుకుంటే వేసుకోవచ్చు, దాంట్లో తప్పలేదు. దీంట్లోనే సరిపడినంత పసుపు కూడా మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకున్నా, పసుపు వేసుకున్నా. ఎందుకు అంటే ఆల్రెడీ చింతపండు పులుసులో మనం వేసేసాం. బట్ అన్నం కూడా సరిపోయేంత ఉండదు కాబట్టి పసుపు, ఉప్పు కొంచెం కొంచెమే చూసుకొని వేసుకోండి. ఈ తాలింపు అనేది మంచిగా ఏగినాక భలే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవ్వాలండి. అస్సలు మార్చద్దు, చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. చివరిలో ఇంగువ వేసినాక చక్కగా కరివేపాకు కూడా ఒక పెద్ద రెబ్బడు మంచిగా వేస్తే అసలు ఆ కరివేపాకుకే మన పులిహోరకి ఎంతో అందం వచ్చేస్తుంది. ఇవన్నీ చుట్టుపట్లాడినాక మనము స్టవ్ కట్టేసుకుంటాం. ఈ పులుసు ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో వెనకాల పక్కన చూసుకుని పెట్టేసుకోండి. ఎప్పుడైతే ఇలా పులిహోర కలుపుకోవాలి అని అనుకున్నాక చక్కగా బయటికి తీసి పెట్టుకుని మనం మంచి తాలింపు కూడా వేసేసుకున్నాక ఈ చింతపండు పేస్ట్ మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇది నేను వండింది 2 కప్పులు అన్నం అండి. దానికి నాకు 3 స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది. ఎందుకంటే పులిహోర పేస్ట్లో కూడా కొంచెం ఉప్పు ఉంది, గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టు 3 స్పూన్లు చింతపండు పులుసు కూడా పడుతుంది. కరెక్ట్గా ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇది వేసుకొని దీనికి సరిపడినంత ఉప్పు కూడా చూసుకొని చక్కగా ఈ పులుసుని, అన్నాన్ని మనము చేత్తో కలుపుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ముందైతే నాకు చేయి కాలుతుందని గరిటె పెట్టాను అంతే. దీన్ని చక్కగా కలిపేసుకుంటే మనకి అద్భుతంగా చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం ఏదన్నా పూజ ఉన్నప్పుడు ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇంకా వేరే ఏట్లకైనా కూడా ఇది వాడుకోవచ్చు. మీకు ఈ పులిహోర రెసిపీ ఇంకా చింతపండు పేస్ట్ రెసిపీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.